ఎదురుగా నిరసనలు చేస్తూ అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థనలు, పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుతూ మాకు పాస్టర్ అజయ్ బాబును చూపించిన తర్వాతనే మేము అక్కడి నుంచి వెళ్తామని చెప్పి వాళ్ళు చాలా గొడవలు చేయకుండా మౌనంగా వారు 600 మంది అక్కడ కూర్చుంటే కూడా సాయంకాలం 4 గంటల టైంలో ఒక అడ్వకేట్ని అజయ్ బాబు యొక్క సహోదరిని పోలీస్ స్టేషన్ లోపలికి పిలిచి మీరు అల్లరి చేయొద్దండి, సైలెంట్గా ఉండండి, మేము అజయ్ బాబుతో మాట్లాడిస్తామని ఫోన్ కాల్ ద్వారా అజయ్ బాబుతో మాట్లాడించాడు. 2 మాటలు మాట్లాడాడంట. నేను సేఫ్గా ఉన్నాను, నేను బాగున్నాను అనగానే కాల్ కట్ చేశారట. అట్లీస్ట్ వీడియో కాల్ చేయండి, వీడియో కాల్లో మాట్లాడించాను. ఎందుకంటే అటువైపు మాట్లాడిన వ్యక్తి అజయ్ బాబు అని మాకు కన్ఫర్మేషన్ లేదు, ఎవరు మాట్లాడాడేమో అని మాకు డౌట్ ఉంది. ఇప్పటి వరకు మేము అరెస్ట్ చేయలేదని చెప్పిన మీరు ఇప్పుడు ఫోన్ కాల్లో మాట్లాడించడం ఏంటి అని అక్కడ ఉన్న అడ్వకేట్ కానీ అక్కడ ఉన్న కొంతమంది ప్రశ్నిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, వాళ్ళు ఏం చెప్పారంటే లేదు మేమే అరెస్ట్ చేసాము, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి మేము చెప్పా పెట్టకుండా వెళ్ళి అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అక్కడ నుంచి ఇమీడియట్గా మనిషిని చూపించకుండా వీడియో కాల్లో మాట్లాడించకుండా డైరెక్ట్గా కోర్టులో అతన్ని సబ్మిట్ చేశారు. నిన్న స్పెషల్ కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. సో ఇప్పుడు అతను చెంచల్గూడ జైల్లో ఉన్నాడండి. అజయ్ పాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. నిన్న ఈవినింగ్ 5:30 నుంచి అక్కడే ఉన్నాడు. రిమాండ్కి అతన్ని పంపించాడు. ఇప్పుడు మేము బెయిల్ పిటిషన్ వేసాం. అతన్ని బయటికి తీసుకురావడానికి క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు, పాస్టర్స్, క్రైస్తవులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరు వెళ్ళి ఆయన్ని ములాఖత్లో కలిసానన్నారు. ఎంతసేపు మాట్లాడారు, ఏమన్నారు ఆయన? ఒక పావు గంట మాట్లాడాము. ములాఖత్లో నేను, నాతో పాటు ఒక 3 వ్యక్తులు వచ్చారు. అందరం కలిసి మాట్లాడాము. ఆయన చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు. ఒక్కసారి మమ్మల్ని చూడంగానే భావోద్వేగానికి గురైపోయాడు. ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆ హెయిర్ మొత్తం కట్ చేశారు అతనికి. చాలా అతను చూడంగానే అంత బలమైన వ్యక్తిని ఆ పరిస్థితుల్లో కలుసుకోవాల్సి వస్తుందని మేము అనుకోలేదు. చాలా బాధలో ఉన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు. ఆ ఫోన్లో ల్యాండ్లైన్ ఉంటుంది, అటు ఇటుగా ఫోన్లో చూస్తూ మాట్లాడుతుంటే, బ్రదర్ నేను ఏం నేరం చేశాను, నన్ను అరెస్ట్ చేశారు, ఎందుకు చెప్పా పెట్టకుండా అరెస్ట్ చేశారు, ఎందుకు క్రైస్తవుల మీద ఇలా చేస్తున్నారని చాలా ఆయన భావోద్వేగానికి గురైపోయాడు. చాలా బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన పిల్లలు గుర్తొస్తున్నారు, వైఫ్ని చూడాలనిపిస్తుంది అని చాలా బాధపడ్డాడు. నన్ను త్వరగా బయటకు తీసుకొచ్చి ప్రయత్నం చేయండి, ఇక నేను బయటకు రానేమని భయం వేస్తుంది, మీరు ఏదో ఒక ప్రయత్నం చేయండి, పెద్ద నాయకుల్ని కలవండి, పాస్టర్స్ని కలవండి, మీరు అందరూ కలిసి 2 రోజుల లోపల నన్ను బయటకు తీసుకెళ్ళండి ప్లీజ్ అని చెప్పి ఆయన చాలా బాధలో ఉన్నాడండి. మీరు కూడా మాట్లాడుతున్న సందర్భంలో కాస్త భావోద్వేగానికి లోనవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాన్వర్సేషన్లో, ఎందుకంటే ఆయనతో మీరు మాట్లాడారు, కేవలం మీరే వెళ్ళారో లేకపోతే మీరు కూడా వెళ్ళడం జరిగింది? ఈవెన్ బయట ఉన్నారండి, నేను వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో పావు గంట సేపు మాట్లాడారన్నారు కదా. అవును. ఎందుకంటే ఎందుకు ఆయన లోపలికి వెళ్లాల్సి వచ్చింది, ఆయన ఎందుకు జైలు పాలవ్వాల్సి వచ్చింది అనే అంశాన్ని ఆయన ఏమైనా ప్రస్తావించారు అక్కడ? అంటే ఆ అంశం అయితే మాట్లాడలేదంటే అందరికీ, క్రైస్తవులందరికీ తెలుసు ఎందుకు వెళ్ళాడు, దేని మీద అతని మీద కేసు ఫైల్ చేశారు, ఎవరు కేసు ఫైల్ చేశారు, ఎవరు కట్టారు ఎఫ్ఐఆర్, ఇవన్నీ తెలిసిన విషయాలు కాబట్టి ఈ అంశం మీద మాట్లాడలేదు. బయటికి రావాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవి ఆలోచించాం తప్ప ఎందుకు వెళ్ళాడు లోపలికి, కాబట్టి తెలిసిన విషయాలు కాబట్టి. ఏం చెప్పారు అంటే ఎలా ముందుకు వెళ్ళమని చెప్పాడు ఆయన? ఆయన ఒకటే అండి, ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వీలైనంత త్వరగా నన్ను బయటకు తీసుకురండి బ్రదర్, ఏదో ప్రయత్నం చేయండి, ప్రయత్నం విడిచిపెట్టద్దు, నేను చాలా ఒక ఇన్సెక్యూర్గా నాకు అనిపిస్తుంది, లోపల చాలా ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను నేను, అంటే ఏదో మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్. అంటే మెయిన్ ఏంటంటే చెప్పాపెట్టు కూడా తీసుకెళ్ళటంతో ఆయన ఒక భయాందోళనకు గురైపోయాడు. ఆయన ఒక కిడ్నాప్ లాగా తీసుకెళ్ళిపోయారు పోలీసులు. ఇంకోటి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి మిస్టేక్ చూడండి. రిమాండ్ రిపోర్ట్లో కూడా నిజంగా వాళ్ళు తీసుకెళ్ళింది ఆయన్ని 5వ తారీఖు తీసుకెళ్లారు. 5వ తారీఖు సాయంకాలం 8:30కు ఆయన్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. మరి రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే రాసి ఇవ్వాలి కదా, 5వ తారీఖు తీసుకెళ్ళమని రాయాలి కదా, 6వ తారీఖు అని డేట్ పెట్టారు. అంటే ఎందుకు అలా చేయాల్సి వస్తుంది, ఎందుకు అలాంటి అబద్ధాలు వ్యక్తపరచడం, ఉన్నది ఉన్నట్టుగా చేస్తే. నేను ఒకటే చెప్తున్నాను, ఆర్టీవీ ముఖంగా క్రైస్తవ సమాజం పక్షమున, పాస్టర్ల పక్షమున నేను ఒకటే మాట్లాడుతున్నాను. మేము చేసిన వ్యాఖ్యల్లో మా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, బహిరంగ వేదికల్లో కావచ్చు, మా సంఘాల్లో కావచ్చు, ఎక్కడైనా ఇతరేతర ప్రాంతాల్లో మేమేమైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలు ఇతరులకి బాధాకరంగా గురైనప్పుడు, లేదంటే మనోభావాలను దెబ్బతీసినప్పుడు జస్ట్ మాకు ఒక ఫోన్ కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక్క ఫోన్ కాల్ చేసినా, లేదంటే ఒక నోటీస్ పంపించినా, లేదంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినా, మేము పారిపోయి దాక్కున్న వ్యక్తులం అయితే కాదు. మేము ఖచ్చితంగా వస్తాం, మేము సరెండర్ అవుతాం, హ్యాపీగా తీసుకెళ్ళండి, అంతే తప్ప సడన్గా ఇంటి మీదకి వచ్చేసి అంటే మేము ఏమనుకోవాలా. వచ్చింది పోలీసులు. ఇప్పుడు అజయ్ బాబు విషయంలో చూస్తే ఇప్పుడు రేపు నా ఇంటి మీదకి ఒక 10 మంది వచ్చి మేమే పోలీసులు అన్నారనుకోండి, వెళ్లాల్సిన పరిస్థితి. తీసుకెళ్ళి నన్ను చంపేస్తే
వాళ్ళు పోలీసులు కాకపోతే ఏంటి? ఇవన్నీ పరిస్థితులు చాలా భయాందోళనకు దారి తీస్తాయి, వేరే రూట్లో తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ 5వ తారీఖు అరెస్ట్ చేసి 6వ తారీఖు అరెస్ట్ చేసినట్టుగా కోర్టులో సబ్మిట్ చేశారు. ఓకే, అది కరెక్ట్ కాదు కదా. ఎస్, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖున అరెస్ట్ చేశారు, కానీ 6వ కోర్టులో మాత్రం రిమాండ్ రిపోర్ట్లో 6వ తారీఖున చూపించాలని చెప్పి ఇటు అజయ్ బాబు తరపున వాదన వినిపిస్తున్న సందర్భంలో ఈ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగిందా? లేదండి, వాదనలు ఎక్కడ వినిపించడానికి అవకాశం లేదు. మాకున్నది ఒక మీడియా మాత్రమే. మీ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఏది మాట్లాడినా మా ఛానల్